అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. నమస్తే. టెర్రరిజాన్ని పెంచి పోషించే పాకిస్తాన్కు ఇప్పుడు టెర్రర్ సంస్థ తాలిబాన్ నుంచే ప్రమాదం ముంచుకొచ్చింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దాడులతో మరో యుద్ధం ముంచుకొచ్చేలా కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్పై డిసెంబర్ 24 అర్ధరాత్రి పాకిస్తాన్ యుద్ధ విమానాలు బాంబులతో విసుగుపడ్డాయి. ఈ దాడిలో 46 మంది ఆఫ్ఘన్లు చనిపోయారు. తాలిబాన్లు చేసిన ప్రతీకార దాడిలో 25 మంది పాక్ సైనికులు ప్రాణాలు వదిలారు. వందలాది మంది గాయపడ్డారు. పాకిస్తాన్ సరిహద్దు వైపు 15,000 మంది తాలిబాన్ ఫైటర్లు కదులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు భాయి భాయి అనుకున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పుడు శత్రుత్వం ఎందుకు వచ్చింది? ఈ దాడులపై భారత్ వైఖరి ఏంటి? మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యల్లో ప్రధానమైంది డ్యూరాండ్ రేఖ. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య 2640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. దాన్ని డ్యూరాండ్ లైన్ అంటాం. 1893లో ఆఫ్ఘనిస్తాన్ పాలనను చక్రవర్తి రెహమాన్కి అప్పగిస్తూ బ్రిటిషర్లు ఈ గీతను సరిహద్దుగా డిసైడ్ చేశారు. అప్పటి బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సర్ హెన్రీ డ్యూరాండ్ ఈ సరిహద్దును నిర్ణయించడం వల్ల దీనికి డ్యూరాండ్ లైన్ అనే పేరు వచ్చింది. అయితే ఈ లైన్ స్థానిక తెగల మనోభావాలు, భౌగోళిక పరిస్థితులను పట్టించుకోలేదు. తమ భూభాగాలను పాకిస్తాన్లో కలిపేశారని ఆఫ్ఘనిస్తాన్ వాదిస్తోంది. ఈ రేఖ ఆఫ్ఘనిస్తాన్లోని చాలా గ్రామాలను నిట్ట నిలువునా చీల్చేసింది. కొన్ని చోట్ల ఇళ్లను కూడా అడ్డంగా చీల్చేశారు. దీంతో ఒక పక్క పాకిస్తాన్, మరో పక్క ఆఫ్ఘనిస్తాన్, రెండు పక్కలా వెళ్ళిపోయింది ఈ ప్రాంతం. ఈ రేఖ పొడవునా పాకిస్తాన్ కంచె వేయడంతో ప్రజల మధ్య నిలువునా చీలిక తెచ్చినట్టయింది. తమ జాతికి చెందిన వస్తువులను అడ్డంగా విభజించారని తాలిబాన్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇక రెండు దేశాల మధ్య ఉన్న రెండో సమస్య, ఇది జాతుల సమస్య. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లోని బెలూచిస్తాన్, ఖైబర్, పఖ్తూన్ఖ్వా ప్రావిన్సుల్లో పంజాబీలు, పఖ్తూన్లు ప్రధాన గిరిజన సమూహాలు. వీరి మధ్య కల్చరల్ డిఫరెన్సెస్ కారణంగా చాలా కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. పఖ్తూన్లను పాకిస్తాన్లో కలిపేయడం పట్ల ఆఫ్ఘన్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పాకిస్తాన్లో తాము సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా మారిపోయామని వాళ్ళు సీరియస్గా ఉన్నారు. తమను మళ్ళీ ఆఫ్ఘన్లో కలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం ఎప్పటి నుంచో సాయుధ ఉద్యమాలు కూడా సాగిస్తున్నారు. ఇదే ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఇక మూడో సమస్య, ఈ రెండు దేశాల మధ్య నీటి సమస్య చిచ్చు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రధానంగా 4 నదులున్నాయి. ఈ నీళ్ళన్నీ కూడా ఎక్కువగా పాకిస్తాన్కు వెళ్తుంటాయి. పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే నదుల నీళ్ళే ప్రధాన ఆధారం. ముఖ్యంగా కాబూల్ నది నుంచి దాదాపు 60% నీళ్లు పాకిస్తాన్కు వెళ్తుంటాయి. అయితే ఈ నదిపై 2,500 కోట్లతో 12 డ్యాములు కట్టబోతోంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులకు ఇండియా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తమకు నీటి కరువు తప్పదని పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇక నాలుగోది శరణార్థుల సమస్య. గతంలో నాటో దళాల దాడులతో అశాంతి, పేదరికం, నిరుద్యోగం వల్ల లక్షల మంది ఆఫ్ఘన్లు పాకిస్తాన్లోకి వలస వెళ్లారు. ఇది తమ భద్రతకు ముప్పుగా మారిందని పాకిస్తాన్ అంటోంది. దాదాపుగా 17 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను తిరిగి ఆ దేశం పంపిస్తామని చెప్పి ఏడాది క్రితమే పాకిస్తాన్ ప్రకటించింది. వీరంతా అక్రమ వలసదారులని, వీరి వల్ల తమ దేశానికి ముప్పుందని పాకిస్తాన్ వాదిస్తోంది. వీరి వల్లే తీవ్రవాద సమస్య తలెత్తిందని పాకిస్తాన్ వాదన. ఇక మారిన తాలిబాన్ల వైఖరి కూడా ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్స్కు టెర్రరిజం పాఠాలు నేర్పిందే పాకిస్తాన్. పాకిస్తాన్లోని ఇస్లామిక్ రిలీజియన్స్ స్కూల్లో టెర్రరిస్టు పాఠాలు నేర్పించేవాళ్ళు. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా మహమ్మద్ ఉమర్ కూడా ఇక్కడి దారుల్ ఉలూమ్ హకానియా స్కూల్లో చదివి టెర్రరిస్టుగా మారాడు. తాలిబాన్లు తమ చెప్పు చేతుల్లో ఉంటారని పాకిస్తాన్ భావించింది. కానీ ఇప్పుడు తాలిబాన్లు మాత్రం అందుకు భిన్నంగా సొంతంగా ఎదగాలని చూస్తున్నారు. తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుగుబాటుదారులంతా పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయారు. వారంతా పఖ్తూన్లు మెజారిటీగా ఉన్న ప్రావిన్సులకు ప్రత్యేక ప్రతిపత్తి కోసం పోరాటం మొదలుపెట్టారు. వారు పాకిస్తాన్ సైన్యంతోనూ పోలీసులతోనూ 2022 నుంచి సాయుధ పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా తహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, దీన్నే టీటీపీ అంటారు. ఈ టీటీపీ
ఈ దాడులకు నాయకత్వం వహిస్తోంది. వీరికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి. దీంతో టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులకు దిగింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణకు మరో కారణం తాలిబాన్ రాజ్యం. పాకిస్తాన్లో నామమాత్రపు ప్రజాస్వామ్య పాలన ఉంటుందనే విషయం మనకు తెలుసు. అక్కడ అసలైన అధికారం చెలాయించేదంతా కూడా ఆర్మీయే. అయితే ఆఫ్ఘాన్ తాలిబాన్లు పాకిస్తాన్లో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని స్కెచ్ వేశారు. ఆఫ్ఘాన్ బార్డర్లో ఉన్న 3 ప్రావిన్సుల్లో తిరుగుబాటు ప్రస్తుతం తీవ్రంగా జరుగుతోంది. అయితే ఈ తిరుగుబాటుని దేశమంతా విస్తరించి మొత్తం తాలిబాన్ రాజ్యం స్థాపించాలనేది వారి ప్లాన్. రాజ్యాంగ పాలన కాకుండా షరియత్ పాలన నడపాలని ఇప్పుడు తాలిబాన్లు కోరుకుంటున్నారు. ఇందుకోసం జరుగుతున్న పోరాటంలో భాగంగానే పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ మధ్యన ఘర్షణ తలెత్తింది. ఇక 2 దేశాల మధ్య ఘర్షణకి మరో కారణం చైనా. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో చైనా భారీ పెట్టుబడులతో ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టులను తాలిబాన్స్ టార్గెట్ చేశారు. దీని కారణం ఎకనామిక్ జోన్ పేరుతో పాకిస్తాన్ బలోపేతమైతే పష్తూన్ల తిరుగుబాటును దెబ్బతీస్తారని, ఇది తమ పోరాటానికి అడ్డంకిగా మారుతుందని తాలిబాన్లు భావిస్తున్నారు. అందుకే వారు చైనా ప్రాజెక్టుల్ని టార్గెట్ చేశారు. దీంతో చైనా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచి ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేసేలా పురుకొల్పుతోంది. టైం చూసి దెబ్బ కొడుతున్న తాలిబాన్లు 3 ఏళ్ల క్రితం ఆఫ్ఘాన్ పాలనను తాలిబాన్లు చేజిక్కించుకున్నారు. 2021 ఆగస్టు 30న అమెరికా బలగాలు ఆఫ్ఘాన్ను వదిలి వెళ్ళిపోయాయి. దీనితో తాలిబాన్ నాయకుడు ముల్లా మహమ్మద్ హసన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తాలిబాన్లు. ఇక కొంతకాలంగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇదే అదనుగా భావించిన తాలిబాన్లు సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల్లో యువతను తీవ్రవాదులుగా మార్చి పాకిస్తాన్పై దాడులకు దిగుతున్నారు. అల్-ఖైదాతో సంబంధాలున్న టీటీపీ పాక్ ఆఫ్ఘాన్ బార్డర్ నుంచి తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ గ్రూపును 2007లో బైతుల్లా మహసూద్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నూర్వలీ మహసూద్ నాయకత్వంలో ఈ గ్రూప్ పనిచేస్తోంది. పాక్లోని చాలా తాలిబాన్ గ్రూపులు వీరితో కలిసి పనిచేస్తున్నాయి. అక్కడ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే వీరి లక్ష్యంగా ఉంది. దీన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తోంది. డిసెంబర్ 24న పాకిస్తాన్ చేసిన వైమానిక దాడికి ప్రతీకారంగా తాలిబాన్లు డిసెంబర్ 29న పాకిస్తాన్ పోస్టులపై దాడులు చేశారు. పాకిస్తాన్ కుర్రం జిల్లాలోని గెజ్గడి, కోట్రగా, మతాసంగర్, తారీ మొఘల్ పాకిస్తాన్ అవుట్పోస్టులపై తాలిబాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 25 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందగా 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే 6 పాకిస్తాన్ పోస్టులను కూడా తాలిబాన్లు ధ్వంసం చేశారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా తాలిబాన్లకు చెందిన 40 అవుట్ పోస్టులని స్వాధీనం చేసుకుంది. తాలిబాన్ ఉగ్రవాదులతో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతోంది. పాకిస్తాన్కున్న ఆయుధ సంపత్తి చాలా తక్కువ. దాన్ని కూడా ఇప్పుడు తీవ్రవాదులపై వాడాల్సి వస్తుంది. ఇక ముందు భారత్ వైపు చూడటానికి కూడా పాకిస్తాన్కు ఆయుధాలు కానీ టైం కానీ సరిపోవు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ విషయంలో ఇండియా వైఖరేంటి? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నప్పుడు భారత్ దాన్ని తీవ్రంగా ఖండించింది. కానీ అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాత్రం దాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. తాలిబాన్ల రాక నూతన శకం ఆరంభమని, బానిస సంఖ్యలు తెగిపోయాయని ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం పాక్ ఆఫ్ఘనిస్తాన్ దాడులపై భారత్ తటస్థంగా ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం పదే పదే భారత్పై ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ మొత్తం తిరుగుబాటు వెనక భారత్ హస్తం ఉందని చాలా నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది పాకిస్తాన్. కానీ మన దేశం మాత్రం ఇది ఆ 2 దేశాల అంతర్గత వ్యవహారంగానే భావిస్తూ తటస్థంగా కనిపిస్తోంది. చూద్దాం, రాను రాను ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న ఈ ఘర్షణ యుద్ధానికి దారితీస్తుందా లేక ఇక్కడితోనే ఆగిపోతుందా? చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.